వరకు అయితే ఆదాయం ఆశాజనక లేదు. ఖజానా నిండాల్సిందే అంటారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. రిజిస్ట్రేషన్‌లు రాబడి పెరిగేలాగా చర్యలు చేపట్టండి. ఆ తర్వాత పన్ను ఎగవేతలు లేకుండా చూడండి. ప్రతి నెలా తొలి వారంలో సమీక్షిస్తామని నెలకి నెలవారీ టార్గెట్లు పెట్టుకోండని. ఇక్కడ ఓ పక్క కరెంటు కట్లు, మరో పక్క రియల్ ఎస్టేట్ డమాలు, ఓ పక్క తెలంగాణ భవితవ్యం ఆశాజనకంగా లేదన్న మాట బాగా హైలైట్ అవుతుంది. గతంలో ఉన్నంత జోష్ లేదని డైరెక్ట్‌గా కొందరు రెడ్డి కాంట్రాక్టర్లు ఏమంటున్నారు తెలుసా? రేవంత్ రెడ్డి పాలనలో మనీ ఫ్లోటింగ్ తగ్గింది అని. వీటన్నిటిని అధిగమించాలంటే ఫస్టు రాజకీయాలు మానేసి ఇట్లాంటి రాజకీయాలు పరిపాలన మీద దృష్టి పెట్టాలి. ఇక్కడ ఏమైపోయిందంటే అందుకు డివిజన్ లేకుండా రేవంత్ రెడ్డి 24 గంటలు రాజకీయాలు చేసుకొని బీఆర్ఎస్ మీద పగా ప్రతీకారాలు తెచ్చుకొని సరిపోతుంది. ఇంకా రాబడి ఎక్కడి నుంచి వస్తుంది? కొత్త ధనము ఎక్కడి నుంచి వస్తుంది? ఇకపోతే పరిశ్రమలు, ఇండస్ట్రీస్, రియల్ ఎస్టేట్